హలో రమ్మంటూ సాంగ్, ఇంకొకటి ఊలా ఊలాలా ఆ సాంగ్, ఇంకొకటి రామ్ చరణ్ మళ్ళీ స్క్రీన్ మీద చూస్తే బాగుంది. అంటే చెప్పాలంటే గేమ్ చేంజర్ కంటే ఇదే కొంచెం బాగుందని చెప్పాలి. అసలు రీ రిలీజ్ లెక్క అనిపిస్తుందా, కొత్త సినిమా లెక్క అనిపిస్తుందా? ప్రతిసారి చూస్తే కొత్తలాగానే ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్స్ కల్ట్ క్లాసిక్ మూవీ కదా, అందుకని అలాగే ఉంది. ఓకే, మొన్న గేమ్ చేంజర్ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఫీల్? చెప్పాలంటే గేమ్ చేసే కన్నా ఏదో బాగుంది. ఎందుకంటే అది కల్ట్ క్లాసిక్స్ అని కదా, దానికి దీనికి పోలికే లేదు. చెప్పాలంటే ఆ డిఫరెంట్ ఇది డిఫరెంట్. ఓకే, సో సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయి చెప్పాలి. అలాంటి ప్యూర్ లవ్ స్టోరీలో రామ్ చరణ్ గారు నటిస్తే ఎలా అనిపిస్తుంది? బాగుంది బాగుంది. అదేంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి. ఎందుకంటే జనాలు ఇప్పుడు మిస్ అవుతుంది అదే. మంచి సాంగ్స్, మంచి ఉన్నాయి సాంగ్స్, కానీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఉంది. అంటే మళ్ళీ ఆ పాత వైబ్స్ అవన్నీ మళ్ళీ మళ్ళీ వినే సాంగ్స్ ఇప్పుడు ఏం రావట్లేదు. అన్ని ఒకసారి వన్ టైం లిజనింగ్ అంతే. అంటే సినిమాలో మీరు దేనికి కనెక్ట్ అయ్యారు బ్రో? సాంగ్స్ అన్ని వచ్చే సాంగ్స్, హలో రమ్మంటూ సాంగ్, ఇంకొకటి ఊలా ఊలాలా ఆ సాంగ్, ఇంకొకటి అంటే అసలు సినిమా హాల్ లెక్క ఉందా, కాన్సర్ట్ లెక్క ఉందా? సేమ్ కాన్సర్ట్ అన్న, కాన్సర్ట్ ఇంకా డాన్సింగ్ అమ్మా అన్ని అన్నీ ఉన్నాయి. సో మీరు కూడా ఈ సినిమా చూడండి, వీకెండ్ చాలా బాగుంటుంది.